విజయ్ దేవరకొండ రష్మిక మందనల వివాహం జరిగి పట్టుమని 15 రోజులు కూడా గడవకముందే ఆమె సంతోషాన్ని అడ్డుకునేలా కొందరు ప్రవర్తించడంపై నటి తీవ్రంగా స్పందించారు. దాదాపు 8 సంవత్సరాల క్రితం జరిగిన ఒక వ్యక్తిగత సంభాషణను ఇప్పుడు కావాలని వెలుగులోకి తీసుకురావడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న వారిపై ఆమె మండిపడ్డారు. ఈ రకమైన చర్యలు తన పరువుకు నష్టం కలిగించడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా దెబ్బతీస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 ఏళ్లుగా కొన్ని మీడియా వర్గాలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని రష్మిక వాపోయారు. తాను అనని మాటలను కూడా తన ఖాతాలో వేసి లేనిపోని వివాదాలు సృష్టించి తనను మానసిక క్షోభకు గురిచేశారని ఆమె పేర్కొన్నారు. కేవలం వ్యూస్, రీచ్, ఎంగేజ్మెంట్ వంటి స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే తనపై ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారని ఆమె వివరించారు. తనతో సంబంధం ఉన్న వ్యక్తులను, స్నేహితులను కూడా ఈ వివాదాల్లోకి లాగి ఇబ్బందులకు గురిచేయటం అత్యంత విచారకరమని ఆమె అన్నారు. ఈ వివాదం వెనుక ప్రధానంగా 8 ఏళ్ల క్రితం నాటి ఒక సంఘటన ఉంది. రష్మిక కెరియర్ ప్రారంభంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగిన సంగతి అనేక మందికి ఎరుకే. అయితే అదే సమయంలో గీతా గోవిందం చిత్రంలో విజయ్తో నటించిన కొన్ని సన్నివేశాల పట్ల రక్షిత్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం, రష్మిక తల్లి సుమన్ మందన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. అప్పట్లో 2 కుటుంబాల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల వల్ల నిశ్చితార్థం రద్దు కాగా ఆ పాత ఆడియోను ఇప్పుడు అసందర్భంగా వైరల్ చేయడంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యక్తిగత విషయాలను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న వారికి రష్మిక గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రకటన వెలువడిన 24 గంటల్లోగా అన్ని మీడియా ప్లాట్ఫామ్ల నుండి ఆ అసభ్యకరమైన వ్యక్తిగత సమాచారాన్ని తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ గడువులోగా స్పందించకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోనని స్పష్టం చేశారు. రష్మిక చేసిన ఈ హెచ్చరికతో మీడియా సంస్థలు, సోషల్ మీడియా పేజీలో ఎంతవరకు వెనక్కి తగ్గుతాయో వేచి చూడాలి.